పవన్ కళ్యాణ్ భక్తుడు అని అంటున్నారు. అంత ఏం చేసిండు మీకు పవన్ కళ్యాణ్ గారు? భక్తుడు అని చెప్పుకునే అంత ఏంది? నాకేం చేయలేదు. నాకు ఇన్ ఫ్యూచర్ లో చేస్తారనే ఆలోచన కూడా నాకు లేదు. బట్ నేను నా సొంత అన్నయ్య దూది వెంకటరమణ, నా అన్నయ్య తర్వాత నాకు శ్రీనాథ్ రెడ్డి గారు యూఎస్ లో ఉంటారు. ఆయన నాకు సొంత అన్నయ్య లాగా. నాకు స్టంట్ 2 years అట్లా అయింది, స్ట్రోక్ వచ్చి. ఆ రోజు ఫినాన్షియల్ గా అన్నయ్య హాస్పిటల్ బిల్ పే చేయకపోతే నేను మీ దగ్గర ఇలా ఉండేవాడిని కాదు. ఆ శ్రీనాథ్ రెడ్డి అన్నయ్య తర్వాత పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఇంకెవరినైనా ప్రేమతో అన్నయ్య అంట గానీ వీళ్ళు నాకు రక్త సంబంధికులతో సమానం. ఎవరు? శ్రీనాథ్ రెడ్డి అన్నయ్య అండ్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే వాళ్ళు సంపాదించిన పేరు కావచ్చు, డబ్బులు కావచ్చు, చాలా వరకు మాకే ఉండాలి, లేదా మా ఫ్యామిలీకి ఉండాలి, లేదా మా బంధువులకు ఉండాలి. ఈ నా డబ్బులు కానీ ఆ పేరు కానీ నా ఒక్కరికే కాదు, నా చుట్టుపక్కల ఉండాలి, నా ఫ్యాన్స్ కు ఉండాలి, నా ఫ్రెండ్స్ కు ఉండాలి, అసలు వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు ఉంటారు వాళ్ళకు ఉండాలి. ఇలాంటి లక్షణాలు నాకు తెలిసి ఇండియన్ ఇండస్ట్రీలో ఫస్ట్ ప్లేస్ లో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ హీరోగా. అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఇండస్ట్రీలో ఎవరైనా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 క్వాలిటీస్ ఆయన తర్వాత ఇంకా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, బట్ ఫస్ట్ ప్లేస్ లో మాత్రం ఆయనే ఉన్నారు. ఎందుకంటే ఆయన సంపాదించిన ఆస్తులు నాకు తెలిసి 70-80%, వర్స్ట్ కేసులు 50% ఆయన డే 1 నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఖర్చు పెడుతూనే ఉన్నారు. అలాగే ఆయన పొలిటికల్ గా ఈయన ₹1 ఆయనకు వచ్చిన జీతాన్ని కూడా పబ్లిక్ పెట్టేసేసి ఈ రోజుకి ఆయన రెమ్యునరేషన్ తీసుకునేసి ఆఫీస్ లో వాడుతున్న భోజనంతో సహా ఎవ్రీథింగ్, కాఫీ టీతో సహా ఆయన డబ్బులతోనే ఖర్చు పెట్టుకునే పరిస్థితి.